పతియే నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబార్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ రోజు నేను శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాను. ఈ శ్రీరంగపట్నం గ్రామం అంటే నా కుటుంబంగా మారిపోయింది. ఎక్కడ చూసినా వీళ్ళ కళల్లో అభిమానం అది ఉంటుంది. నేను ఈ విషయాలు చెప్పే ముందు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా యాజమాన్యానికి చాలా ముఖ్యమైన విషయం. అలాగే బంగారు వరలక్ష్మి కానుక ఇంతవరకు కూడా దాదాపు లాస్ట్ ఇయర్ వరకు కూడా 2000 పైన చిలుకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 4000 రూపాయలు తయారు చేయించి 4000 రూపాయలు కూడా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో వితరణ చేయడానికి, అలాగే ఈ కంబాల కానుక వనితల వేడుక పట్టుచీరలు కూడా ఈ 3 నియోజకవర్గాలు కూడా వితరణ చేయడం జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా ఈ సంవత్సరం ఇప్పుడు ఈ రోజున ఈ శ్రీరంగపట్నం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగపట్నం గ్రామంలో ఈ రోజుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు మహిళలు ఎంత ఉత్సాహంగా వచ్చారు. వేలాది మంది మహిళలు వచ్చారు. అది అలాగే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కార్యకర్త ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఏదైతే ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రామ్ అని ఈ సంవత్సరం కూడా లాంచింగ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాకా బంగారు వరలక్ష్మి కానుక 1, 2, 3 చూశారు. ఇప్పుడు ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కొంచెం విస్తారంగా చేపట్టిన కార్యక్రమం ఏంటంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపుగా 11వ తారీఖు జూలై నెల 2026 స్టార్ట్ చేసి 2వ తారీఖు ఆగస్టు 2026 వరకు 32 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టి ఇప్పటిదాకా 50,000 పట్టుచీరల పైచిలుకు వితరణ చేయడం జరిగింది. దీంట్లో మహిళామూర్తుల యొక్క ఆనందం ఎలా ఉందంటే ఈ సంవత్సరం శ్రావణ మాసంలో శుక్రవారం నాడు చాలామంది 50,000 మంది పట్టుచీరలు కట్టుకుని వ్రతం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ కళల్లో సంతోషం అయితే మాత్రం నేను చూస్తున్నాను. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ కంబాల కానుక వనితల వేడుక పట్టుచీరల కార్యక్రమంలో ముస్లిం మహిళలు, క్రైస్తవ మహిళలు, హిందూ మహిళలు కలిసి పాల్గొని వాళ్ళు ఆనందాన్ని పంచుకోవడం చూస్తున్నాను.